నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము కొత్తగా యూట్యూబ్ పెట్టాము. ఫస్ట్ వీడియో లాంగ్ వీడియో తీస్తున్నాము. ఇప్పుడు అది ఫస్ట్ వీడియో వచ్చి నేరేడు పళ్ళుది. ఇప్పుడు ఇందాక వెళ్ళి ఒక గంట ముందు వెళ్ళి నేరేడు పళ్ళు కోసుకొచ్చాను. అవి జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాము. ఇప్పుడు అది మేము ఫస్ట్ వీడియోకి లైక్స్ ఎలా వస్తాయో చూద్దాము. అలాగే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏం చేసావు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుందాము. నేరేడు పళ్ళులోనే కాదు, కూరగాయల్లోని చాలా దాంట్లోనే సాల్ట్ వేసుకుంటారు, ఎందుకంటే జిడ్డు పోవాలని. ఈ గడ్డిని చేసుకున్న నేరేడు పళ్ళు ఫ్రెండ్స్. దీంట్లో కట్ చేసుకుంటే ఆ తొక్కంతానే ఒక సెపరేట్. ఈ కట్ చేసే ముందు ఫ్రెండ్స్ కట్ చేయండి, కానీ ఇది ఉంది కదా, ఈ ముచ్చుకులు ఇవి అవి కొయ్యకండి. జస్ట్ ఇదే ఈ బ్లాక్ కలర్లో ఉంది కదా, ఇదే కొయ్యండి. ఎందుకంటే ఇది కోసారు ఇంకో పొగరు వచ్చేది, అప్పుడు బాగోదు, పొగరు వస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కోసుకోవాలి. ఈ ముచ్చుకులు ఇలాగే ఉండాలి. నేరేడు పళ్ళు వల్ల చాలా ఉపయోగం ఉన్నాయి ఫ్రెండ్స్. మన పేగులు నీట్గా క్లీన్ అవ్వడానికి, పైగా మనకి దొరకాల్సింది సీజన్ ఫుడ్. ఇది సీజన్కి ఒకసారి దొరుకుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తినాలి. ఇది ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు, ఏమంటే ఇవన్నీ చిన్నపిల్లలు చేష్టలని అలా చేస్తున్నారు. కానీ డాక్టర్లు వీళ్ళందరూ చెప్పింది మాత్రం శుభ్రంగా చేస్తాయి. ఇవి అంతగా బాగుంటాయి. తీస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు అది మేము మిక్సీలోకి వేసుకుంటాము. దానికి తగ్గట్టుగా పంచదార వేసుకుంటున్నాము. ఇది కొంతమందికి అన్నం అరగదు, పులుపు ఉంటుంది నోరుగా, అలాంటి వాళ్ళు మాత్రం తాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా పులుపు అయిపోద్ది, వాళ్ళకి స్టమక్ ప్రాబ్లం వస్తుంది. కొంచెం సోప్ ఫ్రెండ్స్, సాల్ట్ ఫ్రెండ్స్, కొంచెం 2-3 డ్రాపులు. ఓకే, మిక్సీ అయిపోయింది ఫ్రెండ్. అబ్బా భలే కలర్ వచ్చింది ఫ్రెండ్స్ మొత్తం మీద. ఫ్రెండ్స్ ఇది థిక్గా ఉంది, కొంచెం వాటర్ కలుపుకుందాము. కలుపుకున్నారు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, మొత్తం మీదకి జ్యూస్ తీసాము. ఈరోజు నా ఆరోగ్యం మాత్రం బాగా పెంచుకుందామని ఇది తాగి బాగా పెంచుకుంటాను నా ఆరోగ్యం. పైగా స్కిన్ కూడా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అది మా కింద ఉన్న ఆంటీ గారు చెప్పారు, ఇది స్కిన్కి అయితే బాగా పనిచేస్తుంది ఇది అని చెప్పారు. అంటే మాకు సపోర్ట్గా ఉండండి ఫ్రెండ్స్.